అమ్ముకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు చెప్పినా, మీరు మాట్లాడినా, మీరు కొట్లాడినా వినేవాడే ఆనాడు లేడు. ఆనాడు మిమ్మల్ని నిస్సహాయులను చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిండ్రు. ఇదంతా చరిత్ర, ఇది నిజం. మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి. అందుకే ఆనాడు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలుపెట్టి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ పేదలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిన. ఎవరిని కదిలిచ్చినా, అది ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేటు వ్యక్తి అయినా, పేదవాడైనా, దళితుడైనా, గిరిజనుడైనా, ఈ ధరణి ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసినాం. ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే. కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించడం, విడతల వారిగా చర్చించడం, రోజుల వారిగా నెలల కొద్దీ చర్చించడం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించడం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా. మీకందరికీ తెలుసు, ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూముల యొక్క సమస్యలు, ఈ రోజు యజమాని పేరు రాదు, అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది, లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విఆర్ఓ విఆర్ఏలే కాదు, తహసీల్దారులు ఈ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. గ్రామాల నుంచి పేదలు వచ్చి అడిగినప్పుడు దాన్ని పరిష్కరించే అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసారు. ఇది గంప గుత్తగా కలెక్టర్కు కట్టబెట్టారు. ఆ పైన కుర్చీలో ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు. సమస్యకు పరిష్కారం కాదు, ఎన్నిసార్లు తిరిగినా మీరేం సమాధానం చెప్పలేరు. దాంతో మీ మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్నే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది. మల్రెడ్డి రంగన్న నియోజకవర్గంలోనే ఈ ధరణి భూతం వల్ల అమ్ముకున్నోళ్ళు తిరిగి కొత్త రికార్డులు వచ్చినాయని ఆ భూమి ఇంకొకరికి ఒప్పందం చేస్తే జంట హత్యలు ఈ ధరణి వల్ల అదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగినాయి. ఇవి 1-2 ఉదాహరణలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. సిరిసిల్లలో ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డును సర్దిద్దుకోవడానికి లంచం అడిగిందని నేను ఇవ్వలేనని చెప్పి తాలిబొట్టును తీసి ఆ అధికారి కార్యాలయానికి తగిలిచ్చి వచ్చింది. అది సహజంగా వచ్చిన సమస్య కాదు, ధరణి వల్ల వచ్చిన సమస్య. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు, రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు, అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు, ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య. ఆనాటి పాలకులు అంటించిన వైరస్, ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం, అందరితో మాట్లాడినాం, అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి, సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను 5,000 మందిని నియమిస్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వానికి పేద ప్రజలకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా 1,56,00,000 ఎకరాల భూములకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను
ప్రక్షాళన చేయడమే కాదు, పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈ రోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉన్నది మిత్రులారా. ఈ భూభారతి చట్టం పకడ్బందీగా అమలు జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి అనంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది. ఇదే కాదు, సాదా బైనామాలు ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాదాపుగా 8-9 లక్షల ఎకరాల సాదా బైనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి. ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు, సాదా బైనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ సమాజంలో అయినా, ఎంత గొప్ప వ్యవస్థల్లో అయినా 2%, 3%, 5% కొంతమంది చెడు వాళ్ళు